సభ్యులు పల్లా రాజశేఖరరెడ్డి గారు ఇప్పుడు అంటే హౌస్ను మిస్గైడ్ చేస్తుంది కాబట్టి నేను ఇంటర్ఫియర్ అవుతున్నాను. బోనస్ సంబంధించి 250 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి, త్వరలో చెల్లిస్తాము. దాంతోపాటు మా నల్గొండ జిల్లాను అధ్యక్ష ఈ 2 లక్షల రుణమాఫీ 6,746 కోట్ల రూపాయలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 లక్షల లోపు రుణమాఫీ అయింది. 54,145 మంది రైతులకు. దాంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా 12 కాన్ఫరెన్స్ సంబంధం చెప్తున్నా. దాంతోపాటు 95 కోట్ల రూపాయలు మా జిల్లాలో బోనస్ సంబంధించి 80 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. 16 కోట్ల రూపాయలు డ్యూస్ ఉన్నాయి బోనస్. దాంతోపాటు 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మందికి ఒకటే దఫా భారతదేశ చరిత్రలో రుణమాఫీ చేయడం జరిగింది. వీళ్ళు 1,00,00,000 రూపాయలని చెప్పి 4, 5, 6 ఇన్స్టాల్మెంట్ ఇస్తే బ్యాంకు వాడు వడ్డీలకే సరిపోయింది. అందుకే దయచేసి మీరు మాట్లాడినప్పుడు కొన్ని చేసిన ప్రభుత్వం చేసిన 2 లక్షల రుణమాఫీ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలే అధ్యక్ష. అలాంటి విషయాలు చెప్తూ ఇంకా ఏమున్నా మీ డిమాండ్ చెప్పాలి తప్ప 600 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి నువ్వు చూపించండి. 600 కోట్లు ఏ జిల్లాలో ఎంతుందో మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మీ దగ్గర పంపిస్తాం చూడండి. ఎందుకు తప్పు మాట్లాడతారు? ఎందుకు ఓర్వలేకపోతున్నారు? రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒక్కసారి చేసి ఇలా దేశ చరిత్రలో ఎవరు చేయని పని చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎంత ఇబ్బందులు ఉన్నా 2 లక్షల రుణమాఫీ చేసిను. దాన్ని హర్షించేది పోయి ప్రతిదీ రాజకీయం చేయడం. జనగామలో అధ్యక్ష వీళ్ళు చెప్పాను ఇప్పుడు వారి కాన్ఫరెన్స్లో 28,590 మంది రైతులకు 263 కోట్ల రూపాయలు మీ జనగామ కాన్ఫరెన్స్లో రుణమాఫీ 2 లక్షలు అయింది. మీకు తెలుసా అసలు రైతుల లిస్టు తీసుకుందా? అందుకనే మీరు 600 కోట్ల బోనస్ పైసలు లేవు, పెండింగ్ లేవు, తక్కువనే ఉన్నాయి, అన్ని చెల్లించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్న రైతులు. దయచేసి ఉన్న ఫ్యాక్ట్స్ గవర్నర్ ప్రసంగం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ సభ్యులు పల్లా రాజశేఖరరెడ్డి గారు ఇప్పుడు అంటే హౌస్ను మిస్గైడ్ చేస్తుంది కాబట్టి నేను ఇంటర్ఫియర్ అవుతున్నాను. బోనస్ సంబంధించి 250 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి, త్వరలో చెల్లిస్తాము. దాంతోపాటు మా నల్గొండ జిల్లాను అధ్యక్ష ఈ 2 లక్షల రుణమాఫీ 6,746 కోట్ల రూపాయలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 లక్షల లోపు రుణమాఫీ అయింది. 54,145 మంది రైతులకు. దాంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా 12 కాన్ఫరెన్స్ సంబంధం చెప్తున్నా. దాంతోపాటు 95 కోట్ల రూపాయలు మా జిల్లాలో బోనస్ సంబంధించి 80 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. 16 కోట్ల రూపాయలు డ్యూస్ ఉన్నాయి బోనస్. దాంతోపాటు 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మందికి ఒకటే దఫా భారతదేశ చరిత్రలో రుణమాఫీ చేయడం జరిగింది. వీళ్ళు 1,00,00,000 రూపాయలని చెప్పి 4, 5, 6 ఇన్స్టాల్మెంట్ ఇస్తే బ్యాంకు వాడు వడ్డీలకే సరిపోయింది. అందుకే దయచేసి మీరు మాట్లాడినప్పుడు కొన్ని చేసిన ప్రభుత్వం చేసిన 2 లక్షల రుణమాఫీ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలే అధ్యక్ష. అలాంటి విషయాలు చెప్తూ ఇంకా ఏమున్నా మీ డిమాండ్ చెప్పాలి తప్ప 600 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి నువ్వు చూపించండి. 600 కోట్లు ఏ జిల్లాలో ఎంతుందో మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మీ దగ్గర పంపిస్తాం చూడండి. ఎందుకు తప్పు మాట్లాడతారు? ఎందుకు ఓర్వలేకపోతున్నారు? రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒక్కసారి చేసి ఇలా దేశ చరిత్రలో ఎవరు చేయని పని చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎంత ఇబ్బందులు ఉన్నా 2 లక్షల రుణమాఫీ చేసిను. దాన్ని హర్షించేది పోయి ప్రతిదీ రాజకీయం చేయడం. జనగామలో అధ్యక్ష వీళ్ళు చెప్పాను ఇప్పుడు వారి కాన్ఫరెన్స్లో 28,590 మంది రైతులకు 263 కోట్ల రూపాయలు మీ జనగామ కాన్ఫరెన్స్లో రుణమాఫీ 2 లక్షలు అయింది. మీకు తెలుసా అసలు రైతుల లిస్టు తీసుకుందా? అందుకనే మీరు 600 కోట్ల బోనస్ పైసలు లేవు, పెండింగ్ లేవు, తక్కువనే ఉన్నాయి, అన్ని చెల్లించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్న రైతులు. దయచేసి ఉన్న ఫ్యాక్ట్స్ గవర్నర్ ప్రసంగం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.